అక్క మాట్లాడుతూ శ్రీ సాయి శృతి మ్యూజిక్ అకాడమీ అండి. మా స్టూడెంట్స్ 60 మెంబర్స్ దాకా పాల్గొన్నారు సృజనోత్సవ్ అకాడమీలో. మా అన్ని కేటగిరీలో మా స్టూడెంట్స్ పాల్గొన్నారు. అన్నిట్లో గ్రూప్ సింగింగ్ 4 ప్రైజులు వచ్చాయి. సోలో సింగింగ్ చాలా వచ్చాయి. ఇంకా చెప్తూ పోతుంటే చాలా ఉన్నాయి. చాలా మంచి ఉత్సవంలో మేము పాల్గొన్నాము. చాలా హ్యాపీ. మాకు టీం మొత్తం సాయి శృతి అకాడమీకి బెస్ట్ సపోర్టింగ్ టీమ్ అని మాకు అవార్డు ఇచ్చారు. కళారత్న అని రత్న అవార్డ్స్లో సంగీత రత్న అవార్డు ఇచ్చారు గౌరీభట్ల లక్ష్మణమూర్తి గారికి. సృజనోత్సవ్ ఆదిత్య కిరణ్ గారు వాళ్ళ టీం అందరూ సెలెక్ట్ చేసి సార్కి సృజనోత్సవ్లో గౌరీభట్ల లక్ష్మణమూర్తి రత్న అవార్డ్స్లో సంగీత రత్న అవార్డు ఇచ్చారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ సార్. ఈ ఇంత గొప్ప వేదిక మీద మీరు లెజెండరీ చేతి మీద అవార్డు తీసుకోవడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషపడ్డామండి. రవీంద్రనాథ్ వేదిక చిన్నప్పటి నుంచి కూడా పాడుతున్నాను. ఫస్ట్ చిన్న జూనియర్స్ లో ప్రైజ్ వచ్చింది బాలుగారి చేతి మీద. 1975 వచ్చింది. బాలుగారు అప్పుడు చిన్నవాడిని నేను ఎత్తుకుని ఫోటో దిగాను. సో ఆశీర్వదించారు. నువ్వు ఇట్లాగే వర్తిల్తావని చెప్పి అన్నారు. మళ్ళీ ఇదే రవీంద్రనాథ్ 2003 నుంచి చేస్తున్నటువంటి నిర్విరామ కృషి అండి సంగీతం ఫీల్డ్లో. నాన్నగారు అమ్మగారు గవర్నమెంట్ లక్ష్మూర్తి గారు వసంతమూర్తి గారు ఒకళ్ళు హిందుస్థానీ ఒకళ్ళు కర్ణాటిక్ శాస్త్రీయ సంగీతాల్లో నిపుణులు. వారి పిల్లలుగా మేమందరం కూడా సంగీతాన్ని భారతీయ సంగీతాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉన్నాము. ఇంకా చాలా మంది పిల్లలు నేర్చుకోవాలి, ఆర్ట్కి ఇంకా వాల్యూ తీసుకురావాలి అని చెప్పి కోరుకుంటున్నాం.